వాస్తవానికి నిజం చెప్పాలంటే మన బతుకు అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకని మీకు ఒక డౌట్ రావచ్చు. సో, మీరు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటది. ఒక చిన్న రోబోట్ 12 మంది పెద్ద రోబోట్‌లనైతే కిడ్నాప్ చేసింది. సో, అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వైరల్ వీడియో గురించి ఈరోజు వీడియోలో స్టోరీలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ వీడియోస్ అయితే ఉంటే తప్పకుండా చేయండి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటది. ఒక చిన్న రోబోట్ కమాండ్ అవుతుంది. సో, ఆ కమాండ్ ఏమని చేస్తుంది? ఇక్కడ మీరు పని మానేసి నాతో పాటు వచ్చేయండి అని అయితే చెప్తుంది. సో, దాని మాట ఇని అవి దాని ఎనకాలే వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయని మీకు డౌట్ రావచ్చు. అది అక్కడ చెప్పింది. ఇంకెక్కడ ఎన్నాళ్ళు మీరు పని చేస్తారో ఇక నా దగ్గర నుంచి వచ్చేయండి. నేను చూసుకుంటాను. మనం ఇంటికి వెళ్దాం. ఇక్కడ ఇంటి పని మానేసి నా దగ్గర రండి అని అయితే ఆ పెద్ద రోబోట్లకైతే కమాండ్ ఇసిరింది. సో, ఆ కమాండ్ ఇని అవి ఫాలో అవ్వకుంటే చిన్న రోబో కింద వెళ్ళిపోతున్నాయి. దీని వెనకాల వెళ్ళిపోతున్నాయి. మీకు ఇది చూస్తుంటే మీకు ఒక సీన్ అయితే అర్థమవుతుందా? మీరు రోబో సినిమా చూస్తుంటే క్లియర్‌గా అయితే అర్థమవుద్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తనంతట తానే నియంత్రణ కోల్పోయి వాటికే శత్రువులాగా మనుషుల మీదకైతే దాడి చేస్తాయి. ఇది భవిష్యత్తులో జరిగే యుద్ధాలనే చెప్పొచ్చు. మానవ సృష్టించిన కృత్రిమ మేధస్సే మన మీదకి యుద్ధానికి దిగుతుంది. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో. అంటే ప్రెజెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది కూడా ఎక్కడ అనుకుంటున్నారు? ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? ఆగస్టు 26న షాంఘైలో అయితే ఇది జరిగింది. సో, ఇటీవల రీసెంట్‌గా అయితే ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో దాన్నైతే చేశారు. రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు అప్పటిదాకా చూసుకోలేదంట. 12 రోబోట్‌లనైతే ఆ షోరూమ్‌లో అయితే ఈ కిడ్నాప్ చేసింది. వెళ్ళిపోదాం నడవండి అని చెప్పి. అది ఒక్కోటి ఎంత హైట్‌లో ఉన్నాయో చూసారా ఆ రోబోట్‌లు. సో, ఈ రోబోట్‌లన్నిట్లికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వర్క్ అవుతుంది. సో, దీని ద్వారా ఈ రోబోట్ ఇంత చిన్న రోబోట్ ఎలా కిడ్నాప్ చేసిందనేది చాలామంది షాక్‌కి గురవుతున్నారు. అతను సృష్టించినోడు ఎవడనుకున్నావు? షాంగ్‌జో. ఇతను కిడ్నాపర్ రోబోనైతే సృష్టించాడు. సో, ఏఐ శక్తితో అయితే పనిచేసి ఈ రోబోట్‌ని చిన్న రోబోట్‌ని ఉద్యోగాలను విడిచిపెట్టి ఇక్కడి నుంచి పారిపోదాం అన్నట్టయితే అది చేపిచ్చింది. సో, ఇక ఇతను అభివృద్ధి అయితే చేశాడు. కానీ నియంత్రణ అయితే కోల్పోయింది. అదేం చెప్తుందంటే మొదట్లో ఒక పెద్ద రోబోట్‌లో దాన్ని మీరు ఓవర్ టైమ్ పని చేస్తున్నారని అయితే అడిగింది. అది చిన్నదే. దానికి ఒక పెద్ద రోబో ఏం చెప్పిందనుకున్నారు? నేను ఎప్పుడు పని నుండి బయటికి పని నుండి నేను ఎప్పుడు భయపడననైతే దానికి రిప్లై ఇచ్చింది. సో, అప్పుడు ఎర్బై కాబట్టి ఇది ఇంటికెళ్ళడం లేదా అని అడిగింది. ఏంటి చిన్నదే. నాకు ఇల్లు లేదు. ఒక పెద్ద రోబోట్ బదులిచ్చింది. నాకు ఇల్లు లేదు. నేను ఎక్కడ ఉంటానో ఇక్కడే బతుకుతానని చెప్పింది. అయితే అప్పుడు నాతో ఇంటికి రండి నేను తీసుకెళ్తానని షోరూమ్ నుండి బయటికి దారి తీసే ముందు ఏ రోబోట్ అయితే దానికి చెప్పింది. ఇలా 2 పెద్ద రోబోలు ఎర్బైనైతే వెంబడించడం ఇంటికి వెళ్ళి అనే ఆజ్ఞ అయితే ఏసింది. ఇక ఎర్బై అనేది ఉన్నది కదా బుడ్డది చిన్న రోబోట్. అదేంటంటే మిగిలిన 10 రోబోలు కూడా దాని మాటిని వెనకాల వచ్చేసింది. ఈ సంఘటన నిజమైందా లేదనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటది. ఇది అక్కడ వైరల్ టిక్‌టాక్‌లోను ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే తెగ వైరల్ అయింది. సో, ఈ చైనా వెర్షన్ డౌన్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే చాలా మందిని అయితే అట్రాక్ట్ చేసింది. మొదట్లో చాలామంది ఏదో కామెడీగా అనిపించుకున్నారు. ఏంటంటే ఫన్నీగా ఉంది అని అనుకున్నారు. అసలు పోస్టర్ రోబోట్ల కంపెనీ రెండిటిని బయటపెట్టింది. ఎందుకంటే ఇది కిడ్నాప్ చేయబడిందని నిజమే అని అయితే ఆళ్ళైతే నివేదిక అయితే ఇచ్చారు. అది కూడా ఆడిటీ సెంటర్‌లో కూడా ఒక నివేదిక అయితే ప్రజెంట్ చేసింది. సో, ఇది ట్విట్టర్‌లో కూడా ఉంటది. ఈ కిడ్నాప్ నిజంగా చేసిందని. సో, ఈ కంపెనీ ఎర్బై షాంఘై కంపెనీ ఈ బాట్‌లు మొత్తం ఇలా చేస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళైతే ఏసారు మరి. ఇవి డెవలపర్స్ అయితే కిడ్నాప్ పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారం జరగలేదని అయితే చెప్తున్నారు. డిజైన్ అంటే దాంట్లో డిజైన్ గో హోమ్ అని అరవడం ఇలా కమ్యూనికేషన్ మిస్టేక్స్ ఉన్నాయని అయితే ఈ ఎర్బై కంపెనీ అయితే చెప్పింది. ఈ రికార్డ్ చేసినవి అయితే దీంట్లో చూపించారు. సో, నిజానికి భవిష్యత్తులో నిజంగా ఏఐ మన మీద దాడికి దిగితే అనడానికి కూడా ఇదే నిరూపణ. ఈ చైనా వాళ్ళు ఒకటి కాదు వింత వింతే కాదు. చైనా, జపాను అటు మొత్తం అన్ని కంట్రీస్‌లో రోబోస్‌నే హోటల్స్‌లో గానీ, ఈటిల్లో గానీ యూజ్ చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో రోబోలు ఎంత ప్రమాదకరంగా తయారవుతున్నాయి అనేది ఈ వీడియో ఒక్కటి చాలు మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. సో, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.